కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వే సైంటిఫిక్ గా లేదని బీసీ సంఘాలే తేల్చాయన్నారు. ఎవరిని అనుకరించాల్సిన అవసరం బీజేపీకి లేదన్నారు. కులగణనపై బీజేపీకి క్లారిటీగా ఉందన్నారు ఎంపీ. తెలంగాణ ప్రభుత్వ కుల సర్వే తప్పుల తడక అని, తెలంగాణలో బీసీల జనాభా 50% పైగా ఉంటే రేవంత్ రెడ్డి సర్వేలో 46% లెక్క చేశారని మండిపడ్డారు. నిజంగానే గత పెద్ద సుద్దపూస పార్టీ అయితే 1935 కులగణన స్వతంత్రానికి పూర్వం బ్రిటిష్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ దేశంలో 1935లో మొట్టమొదటిసారి కులగణన జరిగింది. అంటే దాదాపు 92 సంవత్సరాల క్రితం జరిగింది. మరి నీ పార్టీ స్వతంత్రం వచ్చిన తర్వాత 48 సంవత్సరాల కాలం పాటు పాలించింది మీరే కదా. నీకు ఎవరడ్డం ఉన్నారు కులగణన చేయడానికి? ఎవరడమని చెప్పండి. అసలు మీరు జవహర్లాల్ నెహ్రూ గారు కావచ్చు, ఈవెన్ రాజీవ్ గాంధీ గారు కావచ్చు, రిజర్వేషన్ల వల్ల మెరిట్ చచ్చిపోతుంది, రిజర్వేషన్ల వల్ల నైపుణ్యం చచ్చిపోతుంది అని చెప్పి అవహేళన చేసే ప్రయత్నం చేసింది తప్ప ఏనాడు కూడా వీళ్ళు అణగారిన వర్గాల మేధస్సును కానీ అణగారిన వర్గాలకు నిజమైన అభివృద్ధి చేసేటువంటి కాన్సెప్ట్ ఉన్న కాదనడానికి ఇంతకంటే సాక్ష్యం ఏముంటుంది? ఇవాళ ఏ రాజ్యాంగ ప్రతినిధి నువ్వు పట్టుకొని తిరుగుతున్నావో ఆ రాజ్యాంగాన్ని అందించిన మహనీయుణ్ణి అవమానపరిచి ఎన్నికల్లో ఓడగొట్టాలని చెప్పి ప్రయత్నం చేసిన పార్టీ కదా ఇది. ఇవాళ నీవు మాట్లాడతావా కులగానే చేసినావు మొన్న ఎవరినతో గుడ్డిగా ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళంతా నువ్వు ఏ ఊరికనపో, ఇది గొల్లవాడా, ఇది కురుమల్లవాడా, ఇది తెలుగొల్లవాడా, ఇది గౌళ్ళవాడా అని ఒక 70-80% ప్రజలు ఉంటారు ఊళ్ళల్లో. మీరు ఎక్కడికైనా పోండి. ఇలా ఎవరిని అడిగినా కూడా తెలంగాణలో బీసీల పాపులేషన్ ఎంత ఉందంటే more than 50% ఉంటుందని చెప్తారు. more than 50% ఉందని చెప్తారు. మరి more than 50% ఉన్నటువంటి కులగణన ఎక్కడ పోయింది 42%? ఇవాళ ఎవరైతే ఆయనకు మద్దతు పలుకుతున్నారో, ఏ సంఘాలైతే ఇవాళ ఇక్కడ ఉన్నాయో ఆ సంఘాలన్నీ కూడా తేల్చింది ఏంది? ఇది సైంటిఫిక్గా లేదు, ఇది గిట్ల జరగడానికి ఆస్కారం లేదు, 42% ఏంటని చెప్పి బగ్గుమన్నాయి విత్డ్రా చేసుకున్నాడు. నువ్వు ఒక్క పని చేయడానికి కూడా నీ శాత కాదు. ఇలా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నేను మళ్ళీ చెప్తున్నా, ఈ దేశానికి మొట్టమొదటిసారిగా ఒక ఓబీసీ ప్రధానమంత్రిని అందించిన ఘనత చరిత్ర భారతీయ జనతా పార్టీని మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరు కాదు, మీరు మోసగారులు, మీరు దుర్మార్గులు. మీరు పేరుకే మీకు అధికారం లేకపోతే ఇవన్నీ గుర్తుకొస్తాయి. అధికారం ఉంటే నీకు ఏం గుర్తురాదు, గుర్తుపెట్టుకో. నేను అంటున్నా, మోడీ గారి మొట్టమొదటి క్యాబినెట్లో కావచ్చు, రెండో క్యాబినెట్లో కావచ్చు, మూడో క్యాబినెట్లో కావచ్చు, ఇప్పుడు తెలియదు కానీ 27 మంది మంత్రులు ఓబీసీ మంత్రులు ఉండే పోలీసారి. 27 మంది ఓబీసీ మంత్రులు, 12 మంది ఇలా దళిత బిడ్డలు మంత్రులు, 8 మంది ట్రైబల్ మంత్రులు, 5 మంది మైనార్టీ మంత్రులు ఉన్నటువంటి చరిత్ర ఎప్పుడు లేదు. more than 60% పైబడి ఈ వర్గాలకే అధికారాన్ని ఇచ్చి సన్మానించిన పార్టీ, గుర్తించిన పార్టీ భారతీయ. మా పార్టీని పట్టుకొని నువ్వు అంటావా? ఇలా నీవు మాకు ఆదర్శమా? నిన్ను మేము చూసి అనుసరిస్తామా? గంత గొప్పోడివా నువ్వు? కూట్ల రాయి తీయను అంటే ఎట్ల రాయి తీయపోయినట్టుగా నువ్వు ఈ రాష్ట్రానికి ఇక్కడ రాష్ట్రాన్ని ఇస్తే హిమాచల్ ప్రదేశ్ ఏం జరుగుతుంది, జీతాలు లేని పరిస్థితి వచ్చింది. ఈ కర్ణాటకలో ఏం జరుగుతుంది ఇవాళ, ఇక్కడ ఏం జరుగుతుంది ఇవాళ?